కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో వారిపైన ఈ ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరించడం సహించరాని నేరమని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. ఉద్యోగాలు ఇవ్వకుండా గత ప్రభుత్వం విద్యార్థులకు అన్యాయం చేసిందని, ఇక ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్ పరీక్షకు ప్రిపరేషన్ సమయం ఇవ్వకుండా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందని ఈటెల ఆరోపించారు. ఇక తెలంగాణ విద్యార్థి లోకానికి అండగా తమ పార్టీ పోరాడుతుందని అన్నారు. మరోవైపు పేదలు 60 గజాలు 80 గజాల స్థలంలో నిర్మించుకున్న ఇళ్లను కూల్చివేస్తే సహించేది లేదని డిమాండ్ చేశారు. ఒక ఎగ్జామ్ మధ్య కొంత గ్యాప్ ఉండాలి చదువుకోవడానికి అని చెప్పి అడుగుతున్నారు. ఇవాళ ఆ విద్యార్థులు ఇళ్లల్లో దీక్ష చేస్తున్నారు, ఇవాళ బయట దీక్ష చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడనే అరెస్ట్ చేస్తున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు. వాళ్ళు అనుభవిస్తున్న నరకం చూస్తే బాధ అనిపిస్తుంది. అంటే ఇవాళ మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థి లోకానికి, చదువుకున్న యువతకి ఈ 6 నెలల కాలంలోనే ఈ ప్రభుత్వం మీద ఒక అసహ్యం కలిగింది. అంటే రేవంత్ రెడ్డి ఎంత మాటలు చెప్పిండో దానికి విరుద్ధమైన పరిపాలన కొనసాగుతుండే కన్నెర చేసే పరిస్థితి వచ్చింది. ఇవాళ వాళ్ళు అడుగుతున్నారు మమ్మల్ని, అన్నా మీరు ప్రతిపక్ష పార్టీగా, భారతీయ జనతా పార్టీగా మాకు మద్దతు అని చెప్పండి. సంపూర్ణంగా వాళ్ళు కోరే డిమాండ్ల మీద భారతీయ జనతా పార్టీకి పరంగా సంపూర్ణంగా మేము మద్దతు ఇస్తా ఉన్నాం. వాళ్ళు చేసే ఉద్యమాల్లో మేము పాల్గొంటామని చెప్పి చెప్తా ఉన్నాం. ఇప్పటికే మా బీజేవైఎం తెగించి ఇలా లాఠీ ఛార్జీలు చేసినా, కేసులు పెట్టినా, జైళ్ళ పాలు చేసినప్పుడు కూడా కొట్లాడుతూ ఉంది. మేము వెంట ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ప్రభుత్వం కూడా బేసిజాలకు పోకుండా తక్షణమే వాళ్ళ డిమాండ్ని ఆమోదించమని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. నిన్ననే